మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఆఖరి నెల పూర్తయ్యాక వచ్చే మొదటి నెల చైత్ర నెల. ఈ నెల నుంచే మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. వసంతకాలంలో వచ్చే ఈ మొదటి నెలలో మనం ఎన్నో పండుగలను చాలా గ్రాండ్గా ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. చలికాలం వెళ్ళిపోయి ఎండలు మెల్లగా ప్రారంభమయ్యే సమయం ఇది. చెట్లకు పాత ఆకులు రాలిపోయి కొత్త ఆకులు రావడం, రంగురంగుల పూలు పోయడం, కోయిల తీగ పాటలు పాడడం ఈ సీజన్లోనే స్టార్ట్ అవుతాయి. ప్రకృతి అంతా చాలా అద్భుతంగా కొత్తగా మారుతుంది. పౌర్ణమి రోజున చంద్రుడు ఆకాశంలో చిత్తా నక్షత్రం దగ్గర ఉంటాడు కాబట్టి ఈ నెలకు చైత్రం అనే పేరు వచ్చింది. సూర్యుడు తన స్థానాన్ని మార్చుకుని మేషరాశిలోకి ఎంటర్ అయ్యేది కూడా ఈ నెలలోనే. ఇలా ప్రకృతిలో ఎన్నో మార్పులు జరిగే ఈ నెలలో మార్చ్ 19వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు ఎన్నో ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. పిల్లలకు స్కూల్ హాలిడేస్ కూడా దగ్గర పడే టైం కాబట్టి అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఈ పండుగలన్నీ మనకు ఎంతో సంతోషాన్ని, పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మార్చ్ 19వ తేదీ గురువారం రోజున ఈ చైత్ర నెల ప్రారంభమవుతుంది. ఆ రోజే మనం తెలుగువారి కొత్త సంవత్సరమైన ఉగాది పండుగను ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఉగాది పండుగ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో బెల్లం వల్ల వచ్చే తీపి, చింతపండు వల్ల వచ్చే పులుపు, పచ్చిమిర్చి వల్ల వచ్చే కారం, ఉప్పు, మామిడి వగరు, వేపపూత వల్ల వచ్చే చేదు అనే 6 రకాల టేస్ట్లు ఉంటాయి. మన లైఫ్లో వచ్చే సంతోషం, బాధ, కోపం, భయం, ఆశ్చర్యం లాంటి అన్ని ఫీలింగ్స్కి పచ్చడి ఒక మంచి సూచిక లాంటిది. పండుగ రోజు ఉదయాన్నే ఇంట్లో వాళ్ళందరూ తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని దేవుడికి దండం పెట్టుకుంటారు. ఇళ్ల ముందు పచ్చటి మామిడి ఆకులతో తోరణాలు కడతారు. ఇంటి నిండా రంగురంగుల పూలతో దేవుడి ఫోటోలను డెకరేట్ చేస్తారు. గుడికి వెళ్ళి దేవుడి ఆశీస్సులు తీసుకుంటారు. సాయంత్రం వేళలో ఊర్లో వాళ్ళందరూ ఒక చోట చేరి క్యాలెండర్లో ఉన్న విషయాలు అంటే పంచాంగ శ్రవణం వింటారు. ఆ సంవత్సరం మొత్తం వాతావరణం ఎలా ఉంటుంది, వర్షాలు ఎలా పడతాయి, ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, ఇలాంటి భవిష్యత్తుకు సంబంధించిన అన్ని వివరాలను పంతులు గారు చదివి వినిపిస్తారు. ఇది వినడం వల్ల మనకు వచ్చే సమస్యలు ఎలా ఫేస్ చేయాలో ఒక మంచి ఐడియా వస్తుంది. ఏ పనులు ఎప్పుడు ప్రారంభించాలో తెలుస్తుంది. ఉగాది పండుగ అయిపోయిన తర్వాత రోజు అంటే మార్చ్ 20 శుక్రవారం రోజున ఉమాశివాగ్ని పూజ చేస్తారు. శివుడిని, పార్వతీదేవిని తలుచుకొని పూజలు చేస్తారు. అదే రోజు సాయంత్రం ఆకాశంలో సన్నటి నెలవంక కనిపిస్తుంది. దాన్ని చూడడం చాలా మంచిదని అందరూ నమ్ముతారు. మార్చి 21వ తేదీ శనివారం రోజున ఆడవాళ్ళు తమ కుటుంబం బాగుండాలని, తమ భర్త సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని సౌభాగ్య గౌరీ పూజ చేసుకుంటారు. దేవుడికి ఇష్టమైన నైవేద్యాలు చేసి పెడతారు. అదే రోజు మన తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారికి గరుడ వాహన సేవ చాలా గొప్పగా జరుగుతుంది. ఎంతోమంది భక్తులు అక్కడికి వెళ్ళి స్వామివారిని చూసి ఎంజాయ్ చేస్తారు. మార్చి 22వ తేదీ ఆదివారం రోజున వినాయకుడికి దమన పూజ అనే ఒక స్పెషల్ పూజ చేస్తారు. ఏ కొత్త పని ప్రారంభించినా ముందుగా వినాయకుడిని తలుచుకోవడం మనకు అలవాటు కాబట్టి ఆ రోజు ఆయనను ప్రత్యేకంగా పూజిస్తారు. మార్చి 25వ తేదీ బుధవారం నాడు తిరుపతి కోదండరామస్వామి వారికి నీళ్ళలో చక్ర స్నానం జరిపి అప్పటి వరకు జరిగిన బ్రహ్మోత్సవాలను పూర్తి చేస్తారు. ఆ తర్వాత మార్చి 26వ తేదీ గురువారం నాడు భవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అమ్మవారి ఆశీస్సులు ఉంటే అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు. ఇక ఈ నెలలో వచ్చే మరో అతిపెద్ద పండుగ శ్రీరామనవమి. మార్చి 27వ తేదీ శుక్రవారం రోజున దేశమంతా ఎంతో భక్తితో ఈ పండుగను చేసుకుంటారు. రాముడు పుట్టినరోజు అలాగే సీతారాముల పెళ్లి జరిగిన రోజు కూడా ఇదే కాబట్టి హిందూ సమాజం మొత్తం ఎంతో వైభవంగా ఈ పండుగ జరుపుకుంటారు. అందుకే ఊరూరా వీధి వీధిన పెద్ద పెద్ద పందిళ్ళు వేసి సీతారాముల కళ్యాణం చాలా ఘనంగా ఊరి జనాలంతా కలిసి జరిపిస్తారు. బెల్లం, మిరియాలు వేసిన పానకం, నానబెట్టిన పెసరపప్పుతో వడపప్పు తయారు చేసి గుడికి వచ్చిన అందరికీ పంచుతారు. ఎండలు ప్రారంభమయ్యే సమయం కాబట్టి ఈ పానకం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. వడపప్పు వల్ల శరీరానికి చలవ చేస్తుంది. అదే రోజు కడప జిల్లాలోని ఒంటిమిట్ట అనే ఊర్లో కోదండరామస్వామి గుడిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మన రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఆ స్వామివారికి ఇస్తారు. భద్రాచలంలో కూడా లక్షలాది మంది భక్తులు వెళ్ళి సీతారాముల కళ్యాణం చూసి ఆనందిస్తారు. ఆ రోజే రాముడికి ఎంతో గొప్ప భక్తుడైన సమర్థ రామదాసు పుట్టినరోజు కూడా ఉంది. రాముడి పేరు జపిస్తే చాలు మనసుకు ఎంతో ప్రశాంతత దొరుకుతుందని ఆయన చెప్పారు. శ్రీరామనవమికి తర్వాత రోజు అంటే మార్చ్ 28వ తేదీ శనివారం నాడు శ్రీరామ పట్టాభిషేకం చేస్తారు. అంటే రాముడు రాజుగా బాధ్యతలు తీసుకున్న రోజు అన్నమాట. ఆయన పరిపాలనలో ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉండేవారు. ఆ రోజునే ధర్మరాజు దశమి అని కూడా పిలుస్తారు. మార్చి 29వ తేదీ ఆదివారం నాడు ఏకాదశి వస్తుంది. ఉపవాసం ఉండి దేవుణ్ణి పూజించడానికి ఇది చాలా మంచి రోజు. మార్చి 30 సోమవారం నాడు వామనుడికి సంబంధించిన పూజలు జరుగుతాయి. సాయంత్రం వేళలో శివుడికి ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. మార్చి 31వ తేదీ మంగళవారం రోజున జైనుల దేవుడైన మహావీరుడి పుట్టినరోజు జరుపుకుంటారు. ఎవరిని కొట్టకూడదు, తిట్టకూడదు, జంతువులను కూడా ప్రేమగా చూసుకోవాలి
అని ఆయన చెప్పిన మంచి మాటలను అందరూ గుర్తు చేసుకుంటారు. అదే రోజు ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవం రాత్రిపూట ఎంతో అందంగా చల్లటి వాతావరణంలో జరుగుతుంది. ఏప్రిల్ 1వ తేదీ బుధవారం రోజున అదే ఊరిలో స్వామివారి రథోత్సవం జరుగుతుంది. పెద్ద రథం మీద దేవుణ్ణి కూర్చోబెట్టి ఊరంతా తిప్పుతారు. ఏప్రిల్ 2వ తేదీ గురువారం నాడు ఆకాశంలో నిండు చంద్రుడు వస్తాడు. ఆ రోజున హనుమంతుడి భక్తులంతా హనుమాన్ జయంతిని చాలా పెద్ద ఎత్తున చేసుకుంటారు. ఆంజనేయ స్వామి గుళ్లకు వెళ్ళి తమకు ధైర్యం ఇవ్వమని కోరుకుంటారు. ఆ రోజే చిత్రగుప్త పూజ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం రోజున వినాయకుడికి సంబంధించిన పూజ వస్తుంది. మన కష్టాలన్నీ దూరం చేయమని వినాయకుడిని కోరుకుంటారు. ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం నాడు విష్ణుమూర్తికి సంబంధించిన మత్స్య జయంతి జరుపుకుంటారు. ఏప్రిల్ 13వ తేదీ సోమవారం నాడు వరూధిని ఏకాదశి వస్తుంది. ఆ రోజు కూడా అందరూ దేవుడికి పూజలు చేసి కుటుంబంతో సంతోషంగా గడిపితే ఆ కుటుంబంలోని వారందరి దోషాలు తొలగిపోతాయి. ఇక చివరిగా ఏప్రిల్ 16వ తేదీ గురువారం మాస శివరాత్రి వస్తుంది. నెలకొకసారి వచ్చే ఈ శివరాత్రి రోజున గుడికి వెళ్ళి శివుడికి పాలతో నీళ్ళతో అభిషేకాలు చేయిస్తారు. ఏప్రిల్ 17వ తేదీ శుక్రవారం నాడు అమావాస్య వస్తుంది. ఆకాశంలో చంద్రుడు అసలు కనిపించని ఈ రోజుతో ఈ చైత్ర నెల పూర్తవుతుంది. ఇలా ఈ ఒక్క నెలలోనే ఎన్నో పండుగలు, ఎంతో ముఖ్యమైన రోజులు వరుసగా వస్తూనే ఉంటాయి. ఏ రోజు ఏ పండుగ ఉందో తెలుసుకుంటే అందరికీ చాలా ఈజీగా ఉంటుంది కదా. ఇన్ని పండుగలు ఉన్న ఈ నెలలో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలుసుకొని పాత కోపాలు అన్నీ మర్చిపోయి అందరికీ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కొత్త సంవత్సరం అందరి లైఫ్లో కొత్త వెలుగులు తీసుకురావాలని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.